హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను లైలా మూవీ ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ట్రైలర్లోకి వెళ్తే ఒక పోలీస్ ఆఫీసర్ పృథ్వీ ఎమ్మెల్యే చావు బతుకులోకి వెళ్ళడానికి కారణం వీడే అని చెప్పి విశ్వక్షేణ్ ఫోటో చూపిస్తారు. కట్ చేస్తే ఎమ్మెల్యే మనుషులు విశ్వక్షేణ్ ఫోటోని దగ్ధం చేస్తుంటారు. ఇంతలో ఇమీడియట్గా హీరో ఫ్రెండ్ విశ్వక్షేణ్ దగ్గరికి వచ్చి, అరే ఒక పక్క ఎమ్మెల్యే మనుషులు, ఇంకో పక్క రుస్తుం గారి మనుషులు, నువ్వు కనిపిస్తే చంపడానికి వస్తున్నారా అనగానే విశ్వక్షేణ్ పెద్ద పవర్ఫుల్ హీరోలాగా కనపడకుండా దాక్కుంటే అని సీరియస్ డైలాగ్ చెప్పి లేడీ గెటప్లో మారిపోయి కథలో తనకున్న సమస్యను ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది కామెడీ ఎంటర్టైనర్గా మన డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు. ట్రైలర్లో చెప్పాలంటే విశ్వక్షేణ్ లేడీ గెటప్ అద్దిరిపోయింది, సూపర్గా ఉంది. అచ్చు ఎగ్జైటింగ్గా టెంప్టింగ్గా సెక్సీ లేడీ లాగా ఉన్నాడు. అందుకే ఇందులో ఒక విలను మన విశ్వక్షేణ్ దగ్గరికి వచ్చి ఆత్రంగా గత్తరగా టెంప్ట్ అయిపోయి, నాకు 3 పెళ్ళి ఉన్నాయి, 4వ పెళ్ళికి గది ఖాళీగా ఉన్నాయి, నువ్వు వస్తావా అంటే సీరియస్గా విశ్వక్షేణ్ ముఖం పెట్టి, నాది లోపలికి వెళ్ళి నా లోపల మ్యాటర్ చూస్తే నీది గుండాకి చేస్తాయి అని సీరియస్గా చెప్పి డైలాగు ఫన్ అద్భుతంగా జనరేట్ చేసి ఒక బెస్ట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్షేణ్. ఇందులో ఇంకో డైలాగ్ ఏంటంటే, ఇంకొకటి మళ్ళీ లేడీ విశ్వక్షేణ్ పట్టుకొని దీనికి పువ్వు లేదు కాయ ఉన్నాయి అనగానే ఇమీడియట్గా లేడీ గెటప్లో విశ్వక్షేణ్ ఏడు ముఖం పెట్టేసి విలన్ అభిమన్యు సింగ్తో, వీడు చూడు నాది కాయ లేదు పండు ఉన్నాయి, పువ్వు లేదు కాయ ఉన్నాయి, చెముడి లేదు లౌడీ ఉన్నాయి అంటున్నాడు. అనగానే ఆ డైలాగు ట్రైలర్కి పరాకాష్ట ఎక్స్ట్రీమ్ కామెడీ ఎలివేట్ అయిపోయింది. దగ్గర నేనైతే ఎన్నిసార్లు చూసినా నాకు అదేనా వస్తుంది. ఓవరాల్గా కామెడీ ఎంటర్టైనర్గా తీసి సూపర్ హిట్ కొట్టాలని కోరుకున్నా. కాకపోతే ఇందులో ఉన్న సమస్య ఏంటంటే బేసిక్గా సీరియస్ ఎలిమెంటు సింహం లాంటిది, కామెడీ ఎలిమెంటు కోతి లాంటిది. సింహం కోతిలా బిహేవ్ చేసిన, కోతి సింహంలా బిహేవ్ చేసిన సెట్ కాదు, వర్కౌట్ కాదు. అందుకే ఇటువంటి సినిమాలు ఎక్కడ పోతాయి అంటే, ఇందులో లాస్ట్లో హీరో అసమర్థుడు భయస్థుడు కాబట్టి, విలన్స్ని ఎదుర్కోలేని అసమర్థుడు కాబట్టి లేడీ గెటప్ వేసి తప్పించి తిరుగుతూ ఉన్నాడు. మరి అటువంటిప్పుడు క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ ఎందుకు నాకు అర్థం కాదు. సీరియస్ ఫైట్ ఎందుకు? నువ్వు సీరియస్ హీరో అయితే, వాళ్ళు సీరియస్ విలన్స్ అయితే నువ్వు ఫైట్ సీక్వెన్స్ పెట్టాలా. ఈ లాజిక్ తెలియక ఇక్కడ డైరెక్టర్ తేడా కొడుతున్నాడు. నాకు ఇక్కడ తేడా వస్తుంది. ఈ ఎలిమెంట్ డైరెక్టర్కి సరి చేసుకునే నాలెడ్జ్ లేదని నాకు పూర్తిగా అనిపిస్తుంది. బేసిక్గా కథల్లో సీరియస్ ఎలిమెంట్ని డిస్టర్బ్ చేయకుండా కామెడీ స్పేస్ తీసుకొని కామెడీ వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆహనా పెళ్ళంట కానీ జమ్మలగడ పంప కానీ, అందులో సీరియస్ క్యారెక్టర్లు, రక్తపాతాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు ఏమంటావు, అన్ని రెగ్యులర్ లైఫ్లో జరిగే క్యారెక్టర్లే. అందుకే అంత ఫన్ జనరేట్ అయింది. కానీ ఇందులో తేడా కొట్టే విషయం ఏంటంటే, రక్తపాతాన్ని సృష్టించే విలన్గా అభిమన్యు సింగ్ని చూపిస్తాడు. మళ్ళీ వాడి చేత హీరోయిన్ని లవ్లో పడేటట్టు మళ్ళీ వాడిని కామెడీగా మార్చేస్తాడు. అదే అన్నాను, కామెడీ సీరియస్ క్యారెక్టర్కి కామెడీ వర్కౌట్ అవ్వదు. ఇక్కడే నేను తేడా కొడుతుంది. ఈ మధ్య మళ్ళీ ఏదో పృథ్వీరాజ్ ఏదో స్టేజ్ మీద డైలాగులు వేసాడు, ఏదో ట్వీట్లు పెట్టారు, ఇవన్నీ కాదమ్మా. సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా జనం చూస్తారు. నాకు తెలిసి సక్సెస్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఇది ఫెయిల్ అయితే ఈ నింద దేనికి, పృథ్వీరాజ్ మాటల వల్ల సినిమా పోయిందని చెప్పి అట్లా నిందేస్తారు తప్పితే అసలు ఫ్యాక్ట్ అని తెలుసుకుని సినిమా తీయట్లే ఇల్లు. ఇదండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. నాగు పర్వత్ రెడ్డి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కింద రాయండి.